హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఒక చోటా బిన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. చోటా బిన్ అంటే యూనివర్సల్ డస్ట్ బిన్. ఇది చాలా రకాలుగా యూస్ అయితే చేయొచ్చు. ప్యాకేజింగ్ చూసుకుంటే మనకి ఇలా అయితే రావడం అయితే జరిగింది. ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇలా ఒక కూరలు అయితే వేసి ఇచ్చేసారు. పైన ఒక లబ్బర్ అయితే పెట్టారండి. లబ్బర్ చూస్తున్నారు కదా, ఈ లబ్బర్ని ఇప్పుడు ఓపెన్ అయితే చేసేద్దాం. చూడండి, ఈ లబ్బర్తో అయితే వేసేస్తారు, ప్యాకింగ్ అయితే చేసేస్తారు. ఇంత సింపుల్ ప్యాకేజింగ్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపీస్ అయితే పడిందండి. నేనైతే జెప్టోలో అయితే ఆర్డర్ చేసేసాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 350 రూపీస్, 300 రూపీస్ అలా ఉంటుంది. మీరైతే చూస్తున్నారు కదా, ఇలా మనం చేతితోనే ఒప్పుకొని అయితే చేసుకోవాలి. లుక్ వైజ్ అయితే ఇట్లా అయితే ఉంది, బ్యాక్ సైడ్ ఇట్లా అయితే ఉంది. మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కలర్ అయితే పోదు, కలర్ షేడ్ అయితే కాదు, ప్లాస్టిక్ పిన్నే ఇది. అలాగే లోపల చూసేస్తే ఇట్లా ఒక హ్యాండల్తో పాటు ఒక బిన్ అయితే ఇచ్చేస్తారు. చూడండి, ఇది జాలరీ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది మల్టీపర్పస్ బిన్ కాబట్టి దీంట్లో కూరగాయలు వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, కడుక్కోవడానికండి ఇది లోపల బిన్ ఇచ్చేది. చూసుకుంటే 2 బిన్స్ ఇన్సైడ్ అయితే ఇట్లా ఉన్నాయి, అవుట్ సైడ్ అయితే ఇట్లా ఉన్నాయి. మళ్ళీ ఈ హ్యాండల్ పట్టుకునేసి ఇలా అయితే దీంట్లో పెట్టేయడం అంతే. మళ్ళీ ఇలా మూత అయితే వేసేయడం. మళ్ళీ ఈ హ్యాండల్తో ఇలా క్యారీ అయితే చేయొచ్చు. మీరు పిక్నిక్ పోయేటప్పుడు ఏదైనా చిన్న సామాన్లు, కుకింగ్ సామాన్లు అన్నా కానీ, వెజిటేబుల్స్ అన్నా కానీ దీంట్లో పెట్టుకొని అయితే వెళ్ళొచ్చండి. ఎక్కడన్నా పెట్టచ్చు. ఇంట్లో మీరు పూజా సామాన్లు ఉంటాయి చూడండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి డస్ట్బిన్కి యూజ్ చేసిన తర్వాత పూజ దగ్గరే పెట్టదండి. పూజ చేసే తర్వాత పెట్టకండి. మీరు యూజ్ చేస్తే పూజకే యూజ్ చేయండి, లేదంటే వేరే దానికి కిచెన్ కన్నా డస్ట్బిన్ కన్నా యూజ్ చేయండి. ఆ తర్వాత మీరు పిక్నిక్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకన్నా యూజ్ చేసుకోవచ్చు. పూజ దగ్గర మాత్రం యూజ్ చేయకండి అంతే. పూజ దగ్గరికి యూజ్ చేయాలంటే సపరేట్గా అయితే కొనుక్కోవాలి. పూజకి మాత్రమే ఇదే బిన్ను. అంటే మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ పెట్టినా కూడా ప్రీమియం లుక్ వైజ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 3 లీటర్స్ అయితే బిన్ అండి. 3 లీటర్ల బిన్ వచ్చేసి కెపాసిటీ 3 లీటర్లు అయితే ఉంటాయి. మీరు దీన్ని కొనచ్చు. దీని కంపెనీ వచ్చేసి స్పార్క్ మేట్ అనేసి మీరు చూస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడే బ్రాండ్ లోగోతో పాటు వచ్చేసింది. మనకి ఒక మంచి ఫినిషింగ్, బ్యాక్ సైడ్ చూస్తే ఒక పెట్టుకోవడానికి ఇలాంటివి అయితే ఉన్నాయి. అందరికీ తెలిసిండేది. అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో, అంటే అన్ని పర్పస్కి యూజ్ అయ్యే లాగా అయితే బిన్ అయితే ఉంది. మీరు ఇలా అన్న అంటే అన్ని యాంగిల్స్లో కూడా చూపిస్తాను మీకు. ఈ యొక్క దీని క్వాలిటీ అంతా బాగుందండి. మీరు ఏమిటికన్నా యూజ్ చేసుకోవచ్చు. చిన్న ఒక క్యారీ బ్యాగ్ లాగా అయితే ఉంది. మీరు అదే పిక్నిక్ చెప్పాను కదా, పిక్నిక్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ అంటే పడేయడానికి, అంటే పెద్ద డస్ట్బిన్లు పెట్టుకోండి. మీకు అడ్డము ఒక లుక్ వైజ్ అయితే కిచెన్ లుక్కే మారిపోతుంటుంది. మంచి ప్రీమియం కిచెన్ అయితే రెడీ చేసుకుంటారు. కబోర్డ్స్, అది స్లాబ్ అంతా పెట్టేసి మళ్ళీ డస్ట్బిన్స్ చూస్తే ఎలాంటి డస్ట్బిన్ పెట్టుకుంటారు. ఇలాంటి చిన్న డస్ట్బిన్ పెట్టుకోండి. మీకు చిన్నగా అయితే, అంటే పెద్ద డస్ట్బిన్ పెట్టుకున్న అది నిండే బట్టికే పులుగులు అది ఇది వచ్చే ఉంటాయి. కాబట్టి చిన్న డస్ట్బిన్ అయితే రోజు దీనిలో వేసుకోవచ్చు. రోజు దీన్ని అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు. అంటే కవర్ వేసేసి డస్ట్బిన్లోకి చెత్తారం వేసుకుంటాం కదా, రోజు అయితే మనము బయట మున్సిపాలిటీ వాళ్ళ బండి వస్తుంది కదా, దాంట్లో వేసేయచ్చు. ఇంతేనండి ప్రీమియం డస్ట్బిన్ వచ్చేసి. చూస్తారు కదా, ఇంతే ఈ వీడియో వచ్చేసి. దీన్ని కొనాలంటే దీని లింక్ వచ్చేసి మనకి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసి ఉంటాను. డిస్క్రిప్షన్ అయితే తప్పకుండా చెక్ చేయండి. అప్పుడే మీకు లింక్స్ అయితే మీకు అంటే దీన్ని అయితే కొనగలరు. మీరు కామెంట్లో లింకు అంటే నేను ఇవ్వలేను. మీరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. ఇంతటితో నేను ఈ డస్ట్బిన్ అయితే ఎత్తుకుపోతున్నాను. ఇంతటితో ఈ వీడియో కూడా సమాప్తం.